అవంతి శ్రీనివాస్ దారేటు గతేడాది డిసెంబర్లో వైసీపీకి రాజీనామా చేసిన ఆయన ఏ పార్టీలోకి వెళ్తారన్న దానిపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. ఆయన సైకిల్ ఎక్కుతారని, జనసేనలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు అవేవీ జరగలేదు. అయితే ఇప్పుడు ఆయన బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఏపీలో బీజేపీ బలోపేతానికి కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగానే పలువురు కీలక నేతలను తమ పార్టీలోకి చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో అవంతి శ్రీనివాస్ కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీకి ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చినట్టు సమాచారం. తనకు బీజేపీలో ప్రాధాన్యత కల్పిస్తే ఏపీలో పార్టీని నిలబెడతానని హామీ ఇచ్చారంటున్నారు. తనను చేర్చుకున్న తర్వాత పలువురు కీలక నేతలను కూడా పార్టీలోకి తీసుకొస్తానని, 2029 నాటికి వైసీపీని ఖాళీ చేస్తానని కూడా బీజేపీ పెద్దలకు ఆయన హామీ ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు అవంతి రాజకీయ జీవితం జెట్ స్పీడ్లో దూసుకుపోయింది. జగన్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. కానీ ఎన్నికల్లో ఓటమితో సైలెంట్ అయిపోయారు ఆయన. విశాఖ జిల్లాకు చెందిన అవంతి శ్రీనివాస్ ముందు టీడీపీ, ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అప్పటి ఎన్నికల్లో తొలి ప్రయత్నంలోనే భీమిలి నుంచి పోటీ చేసి గెలిచి సత్తా చాటారు. భీమిలి అంటేనే టీడీపీకి కంచుకోట. అలాంటి చోట రాజకీయాల గురించి పెద్దగా తెలియని అవంతి బంపర్ విక్టరీ కొట్టడంతో ఆయన రాజకీయ జీవితం సక్సెస్ఫుల్ గానే సాగింది. ఆ తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో అవంతి శ్రీనివాస్ హస్తం పార్టీలోనే కొనసాగారు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. 2014 నాటికి తన రాజకీయ గురువు గంటా శ్రీనివాసరావుతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన 5 ఏళ్ల పాటు పార్లమెంట్ మెంబర్గా ఒక వెలుగు వెలిగారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ పొత్తుండడంతో పాటు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో అవంతి శ్రీనివాస్ తన పలుకుబడిని బాగానే పెంచుకున్నారు. ఇక 2019లో వైసీపీలో చేరిన అవంతి భీమిలి అసెంబ్లీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో వైసీపీకి అనుకూల గాలి వీయడంతో ఆయన ఆ పార్టీ టికెట్ సాధించి మరోమారు భీమిలి నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ వెంటనే జగన్ ప్రభుత్వంలో మంత్రి కూడా అయ్యారు. ఆయనకు కీలకమైన టూరిజం శాఖ దక్కింది. దాంతో దాదాపు 3 ఏళ్ల పాటు మంత్రి హోదాలో చక్రం తిప్పారు. అయితే మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణలో అవంతికి ఆ పదవి పోయింది. ఆనాటి నుంచి ఆయన పార్టీ తీరు పట్ల కొంత అసంతృప్తిని వ్యక్తం చేసేవారని అంటారు. ఇక 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ నుంచి భీమిలిలో మరోసారి పోటీ చేశారు. కానీ తొలిసారి భారీ ఓటమి ఆయన్ను పలకరించింది. ఒకనాటి తన రాజకీయ గురువైన గంటా చేతిలోనే భారీ తేడాతో అవంతి ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నించారని ప్రచారం సాగింది. అయితే భీమిలి నుంచి టీడీపీ తరపున గంటా ఎమ్మెల్యేగా ఉండడంతో అది సాధ్యపడలేదని అంటున్నారు. ఇక జనసేనలో చేరాలని చూసినా అది కూడా వీలు కాలేదని అంటున్నారు. దాంతో అవంతి సైలెంట్ అయిపోయారు. ఇది ఆయన కోరుకున్న గ్యాప్ కాదని, అలా వచ్చేసిందని చెప్తున్నారు. దాంతో అవంతి రాజకీయంగా వేచి చూసే ధోరణిలో ఉన్నారని అంటున్నారు. ఆయనకు విద్యా సంస్థలున్నాయి. దాంతో ఆయన వాటిని చూసుకుంటూ ప్రస్తుతం ఎక్కువ కాలం అక్కడే గడుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగనుందని, అదే జరిగితే భీమిలి కూడా 2గా మారుతుంది. అప్పుడు తనకు ఛాన్స్ వస్తుందని అవంతి భావిస్తున్నారట. అయితే ఇటీవల టీడీపీ లేదంటే జనసేనలో చేరతారని వార్తలొచ్చినా ఇప్పుడు మాత్రం ఆయన బీజేపీ వైపు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీకి ఆయన బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తనకు పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తే ఉత్తరాంధ్రలో కాషాయ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, తన మాటలోనే పలువురు కీలక నేతలను కూడా తీసుకొస్తానని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.